అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో పిఠాపురం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అంగన్వాడీల జిల్లా అధ్యక్షురాలు డి పద్మ, సిఐటియు నాయకులు కుంచె చిన్న మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 42 రోజులు సమ్మె నిర్వహించడం జరిగిందని, ఆ సమ్మెలో జరిగిన ఒప్పందాల్లో భాగంగా జీవో ఇవ్వడం జరిగిందని, ఆ జీవోలో ఉన్న మట్టి ఖర్చులు 20,000 రూపాయలు, అందులో 5,000 రూపాయలు తగ్గించి 15,000 ఇస్తున్నారని, దానిని వ్యతిరేకిస్తూ నిరసన ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. అంగన్వాడీ వర్కర్లకు గ్యాస్ సదుపాయం కల్పించాలని, ప్రభుత్వం 11,000 రూపాయల జీతం ఏమాత్రం సరిపోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు జీవో ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే నిర్ణయాన్ని అమలు చేయాలని, నెలకు 26,000 రూపాయలు వేతనం పెంచాలని డిమాండ్ చేశారు. PF, ESI సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. డిమాండ్ల సాధనకై దశలవారీ ఉద్యమాన్ని చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విజయశాంతి, వెంకటలక్ష్మి, ప్రజావాణి, భవాని, బేబీ, నాగఘనిక, సూర్యకాంతం, సిఐటియు నాయకులు కరణం విశ్వనాథం, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. గత రాష్ట్ర ప్రభుత్వ హయాంలో 42 రోజులు సుదీర్ఘ పోరాట ఫలితంగా ఒక మినిట్స్ కాపీని గత ప్రభుత్వం అమలు చేసింది. కానీ ఆ మినిట్స్ కాపీని కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికి 10 నెలలు కావచ్చినప్పుడు కూడా ఏ సమస్యని కూడా పరిష్కరించలేదు. ఆ పరిష్కరించలేని సందర్భంగా రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టు ఆఫీసుల దగ్గర కూడా ఈరోజు ధర్నాకు పిలిపివ్వడం జరిగింది. గత ప్రభుత్వం మినిట్స్ కాపీ ఏదైతే ఇచ్చిందో సమస్యలు వెంటనే పరిష్కరించాలని మేము ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాము. అంగన్వాడీ వర్కర్లకి కనీస వేతనం అమలు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలి. ప్రజలకు ఏ రీతిగా గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వమే సరఫరా చేస్తుందో అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లకు కూడా గ్యాస్ని ప్రభుత్వమే సరఫరా చేయాలని మేము ఈ సందర్భంగా ఈ ధర్నా సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. మెనూ ఛార్జీలు పెంచాలి. అంగన్వాడీ సెంటర్లకి పిల్లలకి అమ్మకు వందనం కార్యక్రమం కూడా అమలు చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. ఈ సమస్యలు అంగన్వాడీ సమస్యలు ఈ కూటమి ప్రభుత్వం పరిష్కరించలేని సందర్భంలో మేము దఫాలుగా మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. డి పద్మావతి, అంగన్వాడీ వర్కర్స్ వెల్ఫేర్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు.